సొరకాయ ఈ తొక్కంతా తీసిన, కట్ చేస్తున్నా. సొరకాయ ఫ్రై కోసం, అదే సాంబార్కి అయితే ఇవి వేరే అంటే ఫ్రై కోసం కాబట్టి ఇంకా కొంచెం లాగానే కట్ చేసి, ఫ్రై కోసం కాబట్టి ఇట్లా నిలువున ముక్కలు చేస్తాం. ఫోర్ పీసెస్. అదే సాంబార్కి అయితే ఇట్లనే డైరెక్ట్ వేసేస్తాం. సాంబార్ కాదు, ఫ్రై. రసం ఉందన్నమాట, ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలి. అదే మిరియాల రసం ఉంది. నైట్ మా బాబు ఇంటికి రాలే, సో అదే ఉంది, రసం ఉంది. నిన్న అదే ఏంటి బీట్రూట్ ఫ్రై రసం పెట్టాను కదా, చింతపండు మిరియాలు వేసి. ఇంకా మా బాబు రాలే కదా, వాడిని బాగా మట్టి మిగిలింది. సరే ఆ రసం ఎందుకు పడేయాలి, దాంతోపాటు సొరకాయ ఫ్రై చేస్తే బాగుంటుంది. మధ్యాహ్నం కదా, లంచ్ టైంకి కదా. ఇంకా ఇప్పటికి కూడా రాలే మా బాబు. నా కోసం అయితే నూడిల్స్ చేసుకొని తినేసిన. నూడిల్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ అయిపోయింది మనది బ్రేక్ఫాస్ట్. ఒకేసారి ఇట్లా పెద్దగా కాకుండా హాఫ్ పీసెస్ చేసుకొని, ఫ్రై కాబట్టి ఏమాత్రం ముక్కలు ఉండాలి, ఉడుకుతుంది కదా, దగ్గరికి అవుతుంది. దీంట్లో మళ్ళీ సగం ఒకేసారి పెద్దగా చేసినాం అనుకో, కట్ చేసుకునేటప్పుడు చాలా కష్టం అవుతుంది నాకు. అంటే అందరికేమో, కొందరికి నాలాంటి మెంటాలిటీ కొందరు ఉంటారు కదా, ఇట్లా హాఫ్ చిన్న చేసి తర్వాత కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు, చిన్నగానే అన్నం ముక్క ఫ్రై పనికొస్తుంది. ఇది చూడడానికి ఇంతే ఉంది, ఎక్కువనే కనిపిస్తుంది, కానీ ఉడికితే కొంచెమే. మా కొడుకు తొందరగా బయటికి వెళ్ళాలి అంటే నిన్న వెళ్ళడం రాలే, డ్యూటీకి వెళ్ళాలి. నేను వాడు వచ్చేటప్పుడు ఎందుకు ఖాళీగా ఉండాలని చేస్తున్నా, వంట చేస్తున్నా. వాళ్ళైనా మళ్ళీ ఇబ్బంది పడతారు చేసుకుని, అందుకోసం. ఇది లంచ్ కోసం అయిపోయింది. ఇంకా మరి ఒకేసారి పెద్దది ఇట్లా కట్ చేసి చేయాలంటే కష్టం కదా, అందుకోసం ఇట్లా చేస్తాను. చిన్న బాగా లేతగా ఉంది ఇది సరికాయ. కొన్ని ఉంటాయి గట్టిగా ముదురుగా చేస్తారు, లేతగా ఉంది, మెత్తగా పట్టు త్వరగా.
పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముండే. కానీ నేను ఒకదాన్నే లేదు. అయిపోయింది. ఇంకా నూనె పెట్టేస్తా కడాయిలో. అది కాగినప్పుడు ఇది కూడా కట్ చేయొచ్చు. ఫ్రైడే సాటర్డే స్పెషల్ శారీ. నేను ఎక్కడున్నా ఫ్రైడే ఒకవేళ కట్టకపోయినా సాటర్డే కంపల్సరీ శారీ కడతా. నాకు ఇష్టం సాటర్డే అంటే, అందుకు ఇష్టం ఉంది. మెత్తగా ఉన్నవి 2 పీసెస్ అక్కర్లేదు అనిపిస్తుంది. మెత్తగా ఉన్నాయి. సరే అయిపోయింది, కటింగ్ అయిపోయింది.